హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం కాకరకాయ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత బావుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే వెజ్‌లో కాకరకాయ ఫ్రై అయితే ఫేవరెట్ అండి. నాన్ వెజ్‌లో అయితే ప్రాన్స్ అంటే చాలా ఇష్టము. సో, కాకరకాయ ఫ్రైలో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. వెల్లుల్లి కారంతో కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయ కారంతో కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. కరివేపాకు కారంతో కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. పుట్నాల పప్పు అదే అండి శనగపప్పులతో పొడితో కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. మనమైతే ఈరోజు పుట్నాల పప్పు పొడితో కాకరకాయ ఫ్రై చేస్తున్నామండి. అదే అండి శనగపప్పు పొడితో వేయించిన శనగపప్పు ఉంటాయి కదా! వాటి పొడితో కాకరకాయ ఫ్రై చేస్తున్నామనమాట. అసలు వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే అసలు అమృతంలా ఉంటుంది. లేకపోతే సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా, తోటకూరలోకి, ఆకుకూరలోకి సైడ్ డిష్‌గా, లేతే పప్పులోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో, ఇది చూస్తుంటే నాకోటి గుర్తొస్తుందండి. నేను మాస్టర్స్ నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో చేశాననమాట. సో, అక్కడ నేను హాస్టల్‌లో ఉండేదాన్ని. సో, హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కాకరకాయ ఫ్రై చేసేవాళ్ళనమాట. ఆ రోజు మాత్రం కర్రీ చాలా త్వరగా అయిపోయేదండి. మరి వాళ్ళు కర్రీ తక్కువ చేస్తారో తెలీదు, లేకపోతే కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమున్న వాళ్ళు చాలామంది ఉన్నారో తెలీదు గానీ, చాలా త్వరగా అయిపోయేది కర్రీ. ఆ రోజు మాత్రం చాలా కాకరకాయ ఫ్రై అని తెలిసిన రోజు మాత్రం చాలా ముందెళ్ళేవాళ్ళమనమాట మెస్‌కి. అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సో, మీలో ఎంతమంది ఎవరైనా గుంటూరులో చదువుకున్నారా నాగార్జున యూనివర్సిటీలో? ఉంటే కామెంట్ చేయండే. సో, ఫస్ట్ అయితే ఇక్కడ మనం ప్రాసెస్‌లోకొచ్చేద్దాం. ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చక్కగా నీట్‌గా కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకొని, అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని చక్కగా ఒక 80% ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయకండి. సో, ఒక 80% ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఫస్ట్ కరివేపాకు వేసుకొని, కరివేపాకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులో పుట్నాల పప్పు పొడి యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలనమాట. సో, అది యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలని యాడ్ చేసుకోవాలి. చూసారా? ఈ కాకరకాయ ముక్కలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. సో, ఇప్పుడు ఇవి యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఇవి కలిపేటప్పుడు అసల ఆ స్మెల్ ఒస్తుందండి. చాలా బావుంటుందసలు. ఆ పప్పుల పొడి అసలు ఎంత బావుంటుందో. మీరు మాత్రం ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ పుట్నాల పప్పు పొడి ప్రాసెస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఒకసారి రెసిపీ షేర్ చేస్తాను. సో, చూసారా ఫైనల్‌గా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది పుట్నాల పప్పుతో, పప్పు పొడితో. సో, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.